తిరుపతిలో జరిగిన సభలో వారాహి డిక్లరేషన్ ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంలో టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డిలపై విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో సనాతన ధర్మంపై గతంలో ప్రస్తుత తమిళనాడు డిప్యూటీ సీఎం డీఎంకే నేత ఉభయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించారు. సనాతన ధర్మం ఓ వైరస్ లాంటిది, దానిని అంతం చేయాలని ఓ యువనేత మాట్లాడతారు. ఇలాంటి వారిని ఏం చేయాలి అని పవన్ హెచ్చరించారు. సనాతన ధర్మం వైరస్ లాంటిదని అంటారు, దానిని నాశనం చేస్తారు అని ప్రకటించారు. ఇది ఎవరన్నారో వారికి చెప్తున్న సమాధానం ఇదే. ఎవరైనా ప్రశ్నిస్తే సనాతన ధర్మాన్ని అంతం చెయ్యలేరు, నేను సనాతని హిందువుని చాలా స్పష్టంగా చెప్తున్నా, పవన్ తమిళంలో ప్రసంగించారు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై డీఎంకే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా మాట్లాడుతూ, మా పార్టీ ఏ మతం గురించి మాట్లాడదు, కానీ కుల వివక్ష, అంటరానితనం, కులతత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం మాత్రం అస్సలు ఆపమని అన్నారు. తిరుమల శ్రీవారి లడ్డులో కల్తీ జరిగిందని పవన్ కళ్యాణ్ అన్నారని, కానీ ఎన్ని కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందో తెలియదు, కానీ దీనిపై తప్పనిసరిగా దర్యాప్తు జరగాల్సిందేనని హఫీజుల్లా పేర్కొన్నారు. కాగా జనసేన, టీడీపీ అధినేతలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, వారి మిత్రపక్షం బీజేపీలు హిందూ మతానికి, మానవత్వానికి నిజమైన శత్రువులని విమర్శించారు. డీఎం ఏ మతం గురించి మాట్లాడదు, మతాన్ని, హిందూ దేవుళ్లను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేది బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్ వారే అసలైన శత్రువులు. పవన్ కళ్యాణ్ కోట్ల మంది నుంచి దృష్టిని మళ్లించే ప్రయత్నం అని ధ్వజమెత్తారు.